చాలా ఇష్టం. అవును, ఒకవేళ పెద్ద తేనె తుట్టిలో గనక తేనె ఉంటే పొద్దున్న పలహారానికి, మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి పనికొస్తుంది. నువ్వు చాలా గొప్పవాడి. నిన్ను కలవాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సరే గాని ఇంతకీ నీ పేరేమిటి? బెల్లా. టోబాకి, నువ్వు ఎలా ఉన్నావు? అది మీరు తినడానికి బాగుంటుందా లేదా అని పరీక్షిస్తున్నాను అంతే. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఆ మౌగ్లీని వదిలిపెట్టను. అది నేను చూడాలని అనుకుంటున్నాను షేర్ ఖాన్. అక్కడికి రావటానికి వీల్లేదు. నాకు కొత్త స్నేహితుడు దొరికాడు. తను నా నమ్మకాన్ని వమ్ము చేయడు. షేర్ ఖాన్, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను. నేను వెళ్ళిపోయాక ఆహారాన్ని తిందామనుకుంటున్నావేమో, అది మాత్రం కుదరదు. అసలు తనకేమైంది? తను వచ్చినప్పటి నుంచి బలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయాడు. మీరే నాకు ఈ అడివంతా స్వయంగా చూపిస్తారా? చూపిస్తాను, అది నా మహాభాగ్యం. బలు, అన్నట్టు మనం తేనె తీసుకొద్దాం అనుకున్నాం కదా. అది కుదరదు మౌగ్లీ. మౌగ్లియా? తనొక మనిషి కదా, పైగా మీకు బాగా ఆప్తమిత్రుడు అనుకుంటాను. తను చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు. కాసేపు నువ్వు ఇక్కడే ఆడుకో, నేను బలు కలిసి వెళ్ళి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకొస్తాం. ఎలా చేసిందో చూసావు బగీరా? మోగ్లీ, ఇది జీవితం. ఎలుగుబంటితో ఇంకో ఎలుగుబంటి కలిస్తే ఇలాగే ఉంటుంది. మరైతే నా సంగతి ఏమిటి? బలు తేనె తీసుకొద్దామని నాతో చెప్పాడే. బలు! వద్దు మోగ్లీ, బలు తనతో ఒంటరిగా వెళ్ళిపోయాడా? ఇదిగో ఇదే నేను ఇందాక చెప్పానే ఆ శివాలయం. ఈ గుడిని మనుషులే నిర్మించినప్పటికీ ఎందుకో చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నీ అంత ఆకర్షణీయంగా ఉండదు. ఇప్పుడు నువ్వు కాసేపు కళ్ళు మూసుకునుంటావా? కళ్ళు తెరిచి చూశాక నువ్వే ఆశ్చర్యపోతావు. అదేదో ముందే చెప్పేయచ్చుగా. ముందు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు తెరవకూడదు, తెలిసిందా? మౌగ్లీ, నువ్వు ఈ విధంగా చేయడం అసలేమీ పద్ధతిగా లేదు. ఇంత అందమైన స్తూపాన్ని కింద పడగొట్టాలని నీకెలా అనిపించింది? నేను పడగొట్టలేదు, దాన్ని పడగొట్టింది నువ్వే. క్షమించి వదిలేయ్ బెల్లా. చిన్నపిల్లాడు కదా, ఏదో ఆకతాయితనంగా అలా తెలియకుండా చేసుంటాడు. వదిలేయి అంతే. ఇక చాలు మౌగ్లీ, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మమ్మల్ని ఇద్దరినీ కాసేపు ప్రశాంతంగా ఉండని. తను తేడాగా ప్రవర్తిస్తుందని నాకు ముందే అనుమానం వచ్చింది. వాళ్ళు ఇటువైపే వచ్చారు. ఎక్కడున్నావు బలు? తన గురించి నిజమెందుకు గ్రహించలేకపోతున్నాడు? బలు, ఈ ప్రదేశం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. అవును, సరిగ్గా చెప్పావు. మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీకు ఈ మామిడి పళ్ళే కావాలనుకుంటే ఎంత కష్టపడైనా ఆ పళ్ళను కోసిస్తాను. అదిగో ఆ పండు, దాన్ని చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఏది అదేనా? మౌగ్లీ, నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పానా? ఇదేమీ నవ్వాల్సిన విషయం కాదు, తెలిసిందా? నీ మొహం చూసుకో, మొత్తం అంతా పసుపు రంగులో అయిపోయింది, అంతా మురికైపోయింది.
బలు నేను చెప్పేది విను. నా మాట నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా సరే బెల్లా చాలా అందమైన ఎలుగుబంటి. అంతేకాకుండా నీకన్నా చాలా సభ్యతగా కూడా ప్రవర్తిస్తుంది. చూడు, చివరిసారిగా చెప్తున్నాను, మమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మోగ్లీ, అదే మార్గంలో బలు కూడా వెళ్ళాడు. ఒకవేళ ఆ పిల్లకుంక అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి ఆ బలుని అంతం చేసి ఉండేదాన్ని. ఏం పర్వాలేదు, జాగ్రత్తగా పని పూర్తి చేయి. ముందు బలు అడ్డు తొలగిస్తే ఆ మౌగ్లీని పట్టుకోవడం నాకు చాలా సులువైన పని. తనని పూలవనానికి తీసుకురా, అక్కడ తన సంగతి తేలుద్దాం. షేర్ ఖాన్, మీరు చెప్పినట్టుగా చేస్తే ఈ అడవిలో సగభాగం నాకు ఇచ్చేస్తారా? ఇస్తానని మాటిస్తున్నాను. పూలవనానికి తీసుకురా. నువ్వెక్కడా కనిపించకపోయేసరికి ఎంత దిగులు పడ్డానో తెలుసా? నేను బాగానే ఉన్నాను, నా గురించి కంగారు పడద్దు. ఎలాగైనా బలూని బెలా నుంచి కాపాడాలి. తను షేర్ ఖాన్ కూటమికి చెందినది. నిజంగానా? అవును, నిజమే చెప్తున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. నేను చెప్పేది అక్షరారా నిజం. అలాగా? షేర్ ఖాన్ తనతో పూలవనానికి తీసుకురమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్తే దానికి ప్రమాదం. సరే, ఇంతకీ బలు ఎక్కడా? తను అదిగో ఆ కొండపైన ఉన్నాడు. మనం త్వరగా వెళ్ళి తనని కాపాడాలి. పద. తను వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం వీలైనంత త్వరగా పూలవనానికి వెళ్ళి చేరుకోవాలి. ముందుగా నేను నీ రూపాన్ని మార్చాలనుకుంటున్నాను. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది. ఇంత అందమైన ప్రదేశాన్ని చూశాక ఆ పాట గుర్తొచ్చింది. నీకోసమనే ఈ అందమైన పూలను కోసుకొచ్చాను. నువ్వు నిజంగా ఎంత గొప్పవాడివి. నేనెంత పొరపాటు చేశాను. అయ్యయ్యో, నువ్వు అటువంటి మాటలేం మాట్లాడకు. నేను మళ్ళీ వాటిని తిరిగి తీస్తానుగా. ఇదిగో, నువ్వేం కంగారు పడకు. ఒక్క నిమిషం. షేర్ ఖాన్, అవును, నేనే. నువ్వు చెప్పినట్టుగా చేసి నేను చూపించావు. తనని ఇక్కడ బంధించాను. మీరనుకున్నట్టుగా ఇప్పుడు అతన్ని అంతం చేయొచ్చు. మౌగ్లీ చెప్పింది నిజమే. నువ్వేమీ మంచిదానివి కాదు, రాక్షసువి. ఇప్పటికైనా నువ్వు నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మొత్తానికి నువ్వు బలూని బంధించినట్టున్నావు. షేర్ ఖాన్, అది మరి ఇంతకీ అదెవరు? మౌగ్లీ, వచ్చేసావా? నీ స్నేహితుణ్ణి బంధించి అతనిని అంతమొందిస్తే నిన్ను పట్టుకోవడం సులువని నేను అంచనా వేశాను. కానీ నా పని ఇంత సులువుగా అవుతుందని నేను అనుకోలేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో అంతం చేస్తాను మౌగ్లీ. అసలు ఆ పులి ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇక చాలు నీ ఆటలో ఆపే బెల్లా. నేను మూర్ఖుని కాబట్టే తెలివి తక్కువగా నీ వలలో చిక్కుకుపోయాను. ఇంకోసారి నీ దగ్గర మోసపోను. పో, వెళ్ళిపో. ఇక నీ కళ్ళబొల్లి ప్రేమలు చాలించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక ఆడదానితో ఇలాగే మాట్లాడతారా? మీ మనసు బాగున్నప్పుడు చెప్పండి, అప్పుడు వచ్చి కలుస్తాను. ఇక సమస్యలన్నీ సమసిపోతాయి. టొబాకీ, ఓ టొబాకీ, కడుపు నిండా తిన్నావా టొబాకీ? తృప్తిగా తిన్నాను షేర్ ఖాన్. లేదు, నేనేం తినలేదు. అసలు నేను ముట్టుకోలేదు. నేనేం తినలేదు షేర్ ఖాన్. ఇంత రుచికరమైన తేనె నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు. మౌగ్లీ, నేను నీ దగ్గర మూర్ఖత్వంతో ప్రవర్తించాను. నీ మాట వినుంటే బాగుండేది. నన్ను క్షమించు. ఇదెందుకు వచ్చింది? ఓ బలు, నువ్వు ఇక్కడున్నావా? నేనేం చూశానో చెప్తే నువ్వు నమ్మవు తెలుసా? నేను ఒక ఆడ ఎలుగుబంటిని చూశాను. చూడ్డానికి
చూడ్డానికి చాలా అందంగా ఉంది. నీకు పరిచయం చేయమంటావా? వద్దు ఎకి, నేను ఇంతకు ముందే తనని కలిశాను. నిజం చెప్పాలంటే తనని కలవాలని నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే వెళ్ళొస్తాను. త్వరగా రా మొగ్లీ. ఈ రోజు వేటాడడానికి ఏమీ కనపడడం లేదు బాలా. మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. త్వరగా పద బాలా. ఒకవేళ ఆ ఎద్దు తిరిగి రాకపోతే మనం ఏం చేయాలి అకేలా? మనం చేయగలిగింది ఏమీ లేదా? అవి తప్పకుండా తిరిగొస్తాయి, కంగారు పడకు లవ్లీ. మన ఆహారాన్ని ఈ విధంగా దాస్తూ ఉన్నామంటే మనకు ఎటువంటి సమస్య రాదు. కానీ ఒక ముఖ్యమైన విషయం, నా అనుమతి లేకుండా ఇక్కడి ఆహారాన్ని ఎవరూ తినడానికి వీల్లేదు. మొత్తానికి నాకు ఆహారం దొరికింది. మీ ఇద్దరిని తింటే నాకు ఆకలి ఉండదు, కడుపు నిండిపోతుంది. దాడి చెయ్యండి. మన శత్రువుని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. దాడి చేయాలి. మర్యాదగా కిందికి దిగు. నువ్వు కిందికి దిగుతావా లేదా? నువ్వు చేసిన ఈ పనికి నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు నా చేతికి చిక్కాలి, అప్పుడు నీ సంగతి చెప్తా. అసలు నేనేం చేశాను? ఎంత పొరపాటు చేశాను? టొబాకీ, నీకు కావలసినన్ని రోజులు నువ్విక్కడే తలదాచుకోవచ్చు. నువ్వు సాహసంతో మౌగ్లీని బాలాని కాపాడినందుకు దానికి బదులుగా ఈ సహాయం చేస్తున్నావు. నిజం చెప్పాలంటే నువ్వు చాలా గొప్ప వీరుడు టొబాకీ. టొబాకీ గురించి నీ అభిప్రాయం ఏంటి మౌగ్లీ? మౌగ్లీ, టొబాకీని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడొక జిత్తులు మరి, వాడొక అబద్ధాలు కోరు. అవును నిజమే. మనం ఒక కంటకు కనిపెట్టడం మంచిది బాలా. అద్భుతం! నా దెబ్బకి నువ్వు తట్టుకోగలిగావు. చూడు, ఈసారి నువ్వు నా దాడిని ఎదుర్కోగలగాలి. వద్దు, అంతకన్నా నేను పరిగెత్తి పారిపోతే మంచిదేమో ఆలోచించు. నువ్వు ఎదురుదాడి నేర్చుకోవాలి టొబాకీ. నువ్వు షేర్ఖాన్ని జయించాలంటే తప్పదు మరి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు. త్వరగా రా మొగ్లీ. మీ అందరి సాహసమే నాకు స్ఫూర్తి. నాకు కష్టాలున్న సమయంలో కూడా ఎన్నోసార్లు మీరు ఆదుకున్నారు. ఇప్పుడు మీకు తినడానికి ఆహారం లేకపోయినా ఇంకా మీరు బలంగా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆహారం లేకపోవడం కాదు టొబాకీ, మేం దాన్ని దాచుంచాం. వాళ్ళు మాట్లాడుకునేది వినబడుతుందా బాలా? ఆ పొదల వెనకాల మీరేం చేస్తున్నారు? అబ్బే ఏమీ చేయటం లేదు. అంటే మరి పళ్ళనికి వస్తున్నాం. ఏం పళ్ళు కోస్తున్నారు? మీరక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుసు మోగ్లీ. అదేమిటో నేను చెప్తాను. మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా. ఏంటి? తను మీ ప్రాణాల్ని కాపాడాడు. మీరు ఎంతగానో తనకి రుణపడి ఉండాలి, అర్థమైందా? అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నేను తెలుసుకోవచ్చా? అబ్బే ఏం లేదు, మోగ్లీకి నా మీద కొంచెం అనుమానంగా ఉంది. అలా ఉండడంలో తప్పేమీ లేదులేండి. అయినా నేను మారిపోయానన్న విషయాన్ని రుజువు చేసుకోక తప్పదు కదా. కాబట్టి ఈ రోజు సాయంత్రం మీరు వేటకు వెళ్తారు కదా, మీకు తోడుగా నేను కూడా వద్దామని నిర్ణయించుకున్నా. ఓ, వాళ్ళేదో తెలియక అలా అన్నారులే టొబాకీ, నువ్వేమీ పట్టించుకోకు. ఎవరది? ఎవరంటే మాట్లాడరే? నా శత్రువా లేక స్నేహితుడా? కాదు, నా స్నేహితుడా లేకపోతే శత్రువా? చెప్పండి, ఎవరు? నువ్వేమన్నా కనిపెట్టావా టొబాకీ? ఏమిటా శబ్దం? ఖచ్చితంగా మౌగ్లీ ఇక్కడికి వచ్చి వెళ్ళుండాలి. తనకు నా మీద అనుమానం ఇంకా పోలేదు. తనే వచ్చుంటాడు. అయితే నువ్వు వేగంగా పరిగెట్టు, అర్థమైందా? వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఏదో పథకం ప్రకారమే ఈ పనులన్నీ చేస్తున్నారనిపిస్తుంది. అయినా నువ్వు తన మీద
వద్దు షేర్ ఖాన్, నన్నేం చెయ్యొద్దు, నన్ను చంపొద్దు, వద్దు. నేను అలా సరదాగా బయటికి వచ్చాను. ఏదో వెళ్తున్నట్టు అనిపించింది. అదేమిటా అని చూస్తే అది నీకిప్పుడు ఏం కాలేదులే టొబాకీ, నువ్వు సురక్షితంగానే ఉన్నావు. నేను తనని ఎదుర్కొని ఇక్కడి నుంచి తన్ని తరిమేద్దాం అనుకున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అక్కడ జరిగింది నేను నా కల్లారా చూశాను. మౌగ్లీ, టొబాకీ ఇప్పటికి 2 సార్లు షేర్ ఖాన్ నుంచి మనల్ని కాపాడాడు. నువ్వు తనతో తలపడి బాగా అలసిపోయావు, కాబట్టి విశ్రాంతి తీసుకో. ఈ రోజు రాత్రికి నేను కాపలా ఉంటానులే. నేను వాళ్ళిద్దరిని కలిసుండడం చూశాను. వాళ్ళిద్దరూ ఏదో పథకం ప్రకారమే ఈ విధంగా చేస్తున్నారనిపిస్తోంది. మొగ్లీ ఏమంటున్నావు? నాతో పాటురా. టొబాకీ, టొబాకీ నువ్వెక్కడున్నావు? టొబాకీ ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావు? నాకు బాగా నీరసంగా ఉంది లవ్లీ. నాకు వెంటనే ఏదైనా ఆహారం కావాలి, వెంటనే కావాలి. చాలా రోజులుగా నేను ఏమీ తినలేదు, ఓపిక లేదు. అయ్యో పాపం, పోన్లే నిన్న ఆహారం ఉన్న చోటికి తీసుకెళ్లి ఏదైనా పెట్టిస్తాను. కానీ ముందు నేను అకేలా అనుమతిని తీసుకొని వస్తాను. త్వరగానే వచ్చేస్తాలే. కానీ ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను చచ్చిపోతానేమో లవ్లీ. వద్దు, నేను నిన్నిప్పుడే తీసుకెళ్తానులే. చాలా సంతోషం లవ్లీ, నీ మేలుని నేను ఎప్పటికీ. మనం త్వరగా వెళ్దామా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? దగ్గరకు వచ్చేసాం. ఆగు టొబాకీ, ఇక నీ నాటకాలు ఆపు. లవ్లీ, వాడు నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. కాదు, వాళ్ళకి నేనంటే గిట్టదు కాబట్టి అలా చెప్తున్నారు. పొరపాటున కూడా నీకు నేను ద్రోహం చెయ్యను లవ్లీ. నిజం చెప్తున్నాను, నాకు ఆకలేస్తోంది. దయచేసి నాకు ఆహారం పెట్టు. అవును నిజమే, నువ్వు ఆ ఆహారం కోసమే షేర్ ఖాన్ తో కలిసి పథకం ప్రకారం ఈ పనులన్నీ చేస్తున్నావు. మౌగ్లీ చెప్పేది నిజమేనా? వచ్చిన దారినే వెళ్ళు. టొబాకీని మాత్రం ఏం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం లేదులే. ఒక్క అడుగు ముందుకు వేసిన లవ్లీ మీకు ప్రాణాలతో దక్కదన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడేం చేయాలో తెలుసుగా టొబాకీ? నువ్వు తననేమైనా చేస్తే వదిలిపెట్టను షేర్ ఖాన్. ఏంటి ఏమన్నావు? ఇంకోసారి చెప్పు. ఇక్కడేమీ లేదు, ఇందులో ఆహారం లేదు, అంతా ఖాళీగా ఉంది షేర్ ఖాన్. నీ గురించి నాకు తెలుసు, అందుకనే నేను ఈ విధంగా చేశాను షేర్ ఖాన్. మీరు ఈ పథకం ఎందుకు వేశారో నాకు బాగా అర్థమైంది. ఆహారాన్ని దొంగలించడానికి. ఆహారం ఎక్కడుందో చెప్పు. వచ్చే మౌగ్లీ, త్వరగా పారిపో. ఇక నీ ఆట ముగిసింది మౌగ్లీ. ఇక చాలు ఆపు. నేనిప్పుడు ఒంటరి వాణ్ణి కాదు. చూడు, మౌగ్లీ, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ఏమైంది అసలు? ఇక్కడ ఏం జరుగుతోంది?
బాలా మౌగ్లీ ఇద్దరు కలిసి సాహసోపేతమైన పని చేశారు. లవ్లీకేం కాకుండా కాపాడారు. సురక్షిత ప్రాంతానికి ఆహారాన్ని తరలించారు. నేనెంత పెద్ద పొరపాటు చేశాను. అదేమీ కాదు, నువ్వు మంచితనంతో అందరినీ ఆదరించి చేరదీయాలనుకుంటావు. అది నిజంగా మంచి విషయం. మీరు చెప్పింది కూడా నిజమే. అసలు తప్పు చేసింది టొబాకీ. మీరిద్దరూ ఆహారాన్ని ఎక్కడ దాచిపెట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా లేదా? నేను తీసుకువెళ్తాను రండి.